నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'అఖండ 2' సినిమా విడుదలపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. రకరకాల ప్రచారాలు, వదంతులు, డిస్కషన్లు, సోషల్ మీడియా తిట్లు, ఎన్నెన్నో కథలు వెరసి గత 5 రోజులుగా పెద్ద చర్చగా మారిన 'అఖండ 2' వాయిదా కథ క్లైమాక్స్కు చేరుకుంది. ఆర్థికపరమైన అడ్డంకులను అధిగమించిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్ను విడుదల చేస్తూ ఒకరోజు ముందుగా అంటే డిసెంబర్ 11న గ్రాండ్ ప్రీమియర్లు ఉంటాయని వెల్లడించింది. జరిగిన పరిణామాలకు సారీ చెప్పి డబుల్ బ్లాక్ బస్టర్ ఖాయమని హామీ ఇచ్చేశారు. డిసెంబర్ 11 రాత్రి స్పెషల్ ప్రీమియర్లు అయిపోతున్నారు. ఇక ఇప్పుడు ఎలాంటి మార్పు ఉండబోవడం లేదని చెప్పారు. ఖచ్చితంగా చెప్పిన టైంకే షోలు మొదలవుతాయి. ఇప్పుడు అందరి చూపు 11 అర్ధరాత్రి వచ్చే టాక్ మీద ఉంది. ప్రత్యేకంగా రిలీజ్ ట్రైలర్ కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. ప్రమోషన్ల పరంగా బాలకృష్ణ, బోయపాటి శ్రీను, సంయుక్త మీనన్, ఇతర నటీనటులు చేయాల్సిందంతా చేశారు. కాబట్టి ఈ 2 రోజుల్లో ఎలాంటి పబ్లిసిటీ ఉండకపోవచ్చు. వాయిదా మొదట కొంచెం నెగిటివ్గా అనిపించినా క్రమంగా ఇదే సానుకూలాంశంగా మారిందని భావించిన ఫ్యాన్స్ లేకపోలేదు. ఫ్యాన్స్ కోరుకున్న ప్రకారమే ప్రొడ్యూసర్లు నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం. దర్శకుడు బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. వాస్తవానికి ఈ పాన్ ఇండియా చిత్రాన్ని డిసెంబర్ 5నే విడుదల చేయాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో తలెత్తిన కొన్ని ఫైనాన్స్ సమస్యల కారణంగా విడుదల వాయిదా పడింది. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. తాజాగా ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవడంతో చిత్ర విడుదలకు మార్గం సుగమం అయింది. 'అఖండ తాండవం' అనే హ్యాష్ ట్యాగ్తో ప్రచారాన్ని తిరిగి ప్రారంభించిన చిత్ర యూనిట్ త్వరలోనే టికెట్ బుకింగ్ ప్రారంభిస్తామని తెలిపింది. దీంతో బాక్సాఫీస్ వద్ద దైవిక విధ్వంసం చూడటానికి అభిమానులు సిద్ధం అవుతున్నారు. ఎలాగూ ఇది జరుగుతుందని ముందు తెలిసినా ఇతర సినిమాలు ప్రమోషన్లు ఆపేశాయి. ఇదంతా అలా ఉంచితే గత 10 రోజులుగా డల్లుగా ఉన్న థియేటర్లను హౌస్ ఫుల్స్తో కళకళలాడించేలా చేయడం బలాయి భుజాల మీద ఉంది. చూడాలి ఏం చేస్తారో.